హలో ఫ్రెండ్స్, ఈరోజు అరకు రైల్వే స్టేషన్ నుంచి ఎస్కోట రైల్వే స్టేషన్ వరకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. అరకులో మా ప్రయాణమై అరకులో కిరండల్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైను ఎక్కడం జరిగింది. ఆ ట్రైనులో వెళ్తూ ఉండగా అనేకమైన లొకేషన్స్ మీకు చూపించడం జరుగుతుంది. అయితే చాలా అందమైన ఈ యొక్క లొకేషన్స్ చూసినప్పుడు మన యొక్క కన్నులకి చాలా ఇంపుగా ఆనందంగా ఉండొచ్చు. ట్రైను వెళ్ళే విధానం, ఆ యొక్క రైల్వే మార్గంలో ఎంత అందంగా ఆ ట్రైన్ వెళ్తుందో అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ట్రైన్ లోపల వ్యూ ఇది. మా యొక్క కుటుంబంతో కూడా ఈ యొక్క ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ట్రైన్ వెళ్తూ ఉండగా అరకు టు బొర్ర మధ్యలో ఈ యొక్క విజువల్స్ మనకి కనబడతాయి. ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యూ అనేది మీకు ఈ టైంలో చూపించడం జరుగుతుంది. చూసావా ఎంత అందమైన, కనులకు ఇంపుగా కనబడే ఈ యొక్క నేచర్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తామంటే, అరకుకి నుంచి విశాఖపట్నం రైల్వే ప్రయాణం చేస్తే మన యొక్క మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే దిశగా మన యొక్క ప్రయాణం అనేది ఉంటుంది. కాబట్టి చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, అలాగే ఈ మధ్యలో గృహలు, ఈ యొక్క స్వరంగంలో గృహల మధ్య నుంచి ట్రైన్ వెళ్ళడం, అనేకమైన లోయలు మనం ప్రతి క్షణం కూడా ట్రైన్లో ఉదయకాలం పూట మనం ప్రయాణం చేస్తే, ఈ మధ్యన మరో విశాఖపట్నం టు అరకు 2వ లైన్ వేయడం జరుగుతుంది, రైల్వే లైన్. ఆ లైన్ వాళ్ళు జరుగుతున్న దృశ్యాలు అన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా, అందంగా, ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది ఈ అరకు ప్రయాణం. చూడండి, ఇక్కడ బొర్ర గృహాలకి మనం రావడం జరిగింది. ఆ గృహాల మధ్య ట్రైను ప్రయాణం చేస్తూ ఉంటుంది. పిల్లలు చూస్తూ ఉన్నారు ఆ యొక్క గృహల్లో ట్రైన్ ఎట్లా వెళ్తుంది. గృహ దాటిన తర్వాత ఉండే పచ్చని అందాలు, దట్టమైన అడవులు, కొండలు, లోయలు చూస్తూ ఉంటే చాలా ఆనందాన్ని కలిగించే పరిసర ప్రాంతాలు. నాకైతే ఈ యొక్క అరకు టు ఎస్కోట ట్రైన్ ప్రయాణం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. ఇంత అందమైన ప్రాంతాలను నా యొక్క జీవితంలో 33 సంవత్సరాలుగా చూడలేకపోయాను.